గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో యాక్చువల్గా ఇది నా థర్డ్ డే బెంగళూరులో. అండ్ సెకండ్ డే అంతా కూడా కొద్దిగా పర్సనల్ వర్క్స్ అవి ఉంటే చూసుకున్నాను. అండ్ సెకండ్ డే ఎక్కడ వ్లాగ్ చేయలేదు. ఫ్రెండ్ శివరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తర్వాత ఇంకొక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ నైట్ ఒక హోటల్లో స్టే చేసి ఇప్పుడే 11:30 అవుతుంది టైము. ఒకసారి బైకర్స్కి వెళ్ళి మన చైన్ ఒక్కసారి చూపించుకొని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. సో ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ ఏం డిసైడ్ అవ్వలేదు. అండ్ బైకర్స్కి వెళ్ళిన తర్వాత చైన్ పరిస్థితిని బట్టి అప్పుడు ప్రోగ్రామ్ డిసైడ్ చేద్దాము. ఒకవేళ అన్నీ ఓకే ఉంటే ఒక మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. హోగోనక్కల్ వాటర్ ఫాల్స్కి చూడాలి అది ఎంత డిస్టెన్స్ ఉందో ఏంటి అనేది. ఫస్ట్ అయితే బైకర్స్ దగ్గరికి వెళ్ళాను. బైకర్స్కి వెళ్ళాను. అక్కడ పర్టికులర్ ఎవరినైతే కలవాలో అతన్ని కలిసేసి ఇప్పుడు కవాసకి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను. అక్కడ మనము ది చైన్ బాగా లూజ్ అయిపోయిందంట అండ్ ఆల్సో చాలా డర్టీగా ఉందంట. అదొకసారి క్లీన్ చేయించుకొని టైట్ చేయించుకొని సెట్ చేయించుకొని ముందుకు క్యారీ అవ్వాలి. కవాసకి షోరూమ్ ఇక్కడ నుంచి 3.7 కిలోమీటర్స్ అండ్ 11 minutes. బెంగళూరు సర్వీస్ సెంటర్లో కవాసకి సర్వీస్ సెంటర్లో చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకొని బయలుదేరాను. అండ్ మార్నింగ్ నేను అనుకున్నట్లుగా హోగోనక్కల్ వాటర్ ఫాల్స్కి ఇప్పుడు రూట్ మ్యాప్ పెట్టాను. అండ్ హోగోనక్కల్ వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడున్న ప్లేస్ నుంచి 3 hours చూపిస్తుంది. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి 1 అయింది. అంటే 4కి అట్లా రీచ్ అయ్యేలాగా ఉంది. హోప్ఫుల్లీ 4కి రీచ్ కాకపోవచ్చేమో, ఎందుకంటే కొద్దిగా స్లోగా వెళ్తాను అండ్ మధ్యలో లంచ్ కూడా చేస్తాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే సిటీ దాటాలి. సిటీ దాటడానికి అది ఎంత టైం అవుతుంది, ఎట్లా ఉంటుంది అనేది తెలియదు, చూడాలి. లెట్స్ గో టు హోగోనక్కల్ వాటర్ ఫాల్స్. కరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉన్నాను. అండ్ దాదాపు ఒక 10 kilometers ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను ఈ రోడ్లో. అప్రాక్సిమేట్లీ మరి నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఐ థింక్ అరౌండ్ 10 kilometers అయితే ట్రావెల్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ 25 rupees ఫర్ సింగిల్. హోసూర్ కాకుండా వేరే ఇంకేదో డైవర్షన్ తీసుకుంది రోడ్డు. సో నాకేంటంటే హైవేలో కాకుండా ఇటు నుంచి చూపిస్తుంది. ఇక్కడ నుంచి 94 kilometers ఒక 2 hours 15 minutes అట్లా డిస్టెన్స్ చూపిస్తుంది. తెలీదు ఈ రోడ్డు బాగుంటుందో. నాకు తెలిసి అయితే బెంగళూరు నుంచి మనము కన్యాకుమారి వెళ్తుంటే హోసూర్ దాటిన తర్వాత ఒక రైట్ టర్న్ వస్తుంది. ఆ రైట్ టర్న్ వస్తే ఆ మెయిన్ రోడ్ నుంచి 70 kilometers లోపలికి ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు, కానీ ఆ 70 kilometers బాగలేదు. కానీ ఇది ఎప్పటిదంటే ఒక 6 years బ్యాక్ స్టోరీ అనమాట. 6 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు హోగోనక్కల్ వాటర్ ఫాల్స్లో అక్కడ వాటరే లేవు. చాలా డిసప్పాయింట్మెంట్ తోటి రిటర్న్ వచ్చాను. అప్పుడు హోండా అమేజ్ కార్లో వెళ్ళాను. తర్వాత చాలా వీడియోలు చూశాను. కాకపోతే ఏంటంటే ఆ టైంలో హోగోనక్కల్ వాటర్ ఫాల్స్ దగ్గర ప్రాబ్లం ఏముండేదంటే కావేరీ జలాలు ఉండేవి కదనమాట. అసలు అప్పుడు ఏదో గొడవ నడుస్తూ ఉండేది, కర్ణాటక తమిళనాడు కావేరీ జలాల కోసం అని చెప్పి. అందు గురించి ఆ టైంలో కంప్లీట్ క్లోజ్ చేసేస్తున్నారు. అందుకే లేవని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్. హైవే వదిలిపెట్టేసి ఇట్లా లోపల నుంచి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పైనుంచి గుంతల రోడ్లు, ట్రాఫిక్. ఎంఆర్పిఎల్ హైక్యూ ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పెట్రోల్ పంప్. ఎంఆర్పిఎల్ హైక్యూ. $14.33 kilometers పట్టింది. మనం ఇప్పుడు పంపించుకున్న ఎంఆర్పిఎల్ హైక్యూ అనే పెట్రోల్ పంప్లో పెట్రోల్ రేటు 101.98 ఉంది. అంటే బయట రెగ్యులర్ దానికంటే ఒక 1 rupee తక్కువ అని చెప్పి అక్కడ బోర్డు పెట్టేసాను. అంటే బెంగళూరు దాటి హోసూర్ రోడ్లో ఉన్నాము. యాక్చువల్గా హైవే నుంచి కాకుండా ఇటు లోపల నుంచి వెళ్తుంది కదా అని చెప్పి పెట్రోల్ పంప్లో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే హైవే నుంచి వెళ్తే దూరం అవుతుంది అండ్ టోల్ ఉంటుంది, ఇది షార్ట్ కట్ అవుతుంది, టోల్ ఉండదు, తొందరగా వెళ్ళొచ్చు అని అన్నాడు. తెలియదు. కాకపోతే నాకు ఇట్లాంటి చిన్న హైవేస్ కంటే టోల్ కట్టినా సరే పెద్ద హైవేసే ఎక్కువ మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ బ్రేక్స్ వేసుకొని అవసరం లేదు, ప్లెజెంట్గా వెళ్ళచ్చు పెద్ద హైవేస్ అయితే. టోల్ కట్టే హైవేసే ఇష్టం. దీంట్లో వెళ్తే అరౌండ్ 60లో పోవాల్సి వస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ పోతుంది. అదే పెద్ద హైవేలో వెళ్తే ఉన్న ట్రాఫిక్ని బట్టి మన స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు.
ఇట్లా సడన్ సర్ప్రైజ్ కూడా ఉండవు హైవేలో అయితే. ఇట్లా వచ్చేసాడు. మొత్తం ఈ లారీ నిండా సైలెన్సర్లు ఉన్నాయి, కొద్దిగా పెద్దగానే ఉన్నాయి సైలెన్సర్లు దేనిలో కానీ. తమిళనాడు లిమిట్స్ స్టార్ట్స్. బెంగళూరు దాటి కొద్దిగా ముందుకు వచ్చామో లేదో జస్ట్ తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం మనం. నిన్న నేను మా ఫ్రెండ్ శివరాజ్ తోటి జస్ట్ అట్లా వాళ్ళ ప్రాజెక్ట్ చూసుకోవడానికి వెళ్ళి అట్లనే తమిళనాడులోకి నిన్న కూడా వెళ్ళేసి వచ్చాము. తమిళనాడులోకి వెళ్ళి కాఫీ తాగి వచ్చాము నిన్న. ఏంటి ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఓ టీవీఎస్, ఓహో టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇంతకుముందు మనకి కనిపించిన సైలెన్సర్లు అన్నీ దీంట్లోకి వెళ్తున్నాయి అన్నమాట. నాకు తెలిసి సైలెన్సర్లు అట్లాంటివన్నీ థర్డ్ పార్టీ చేసిస్తారు అనుకుంటా వీళ్ళకి, లేదంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ అవుతున్నాయేమో మరి. చాలా పెద్దగా ఉంది ఇది. ఈ ఏరియాలో ఏ లారీ పైన చూసినా కూడా ఇట్లా టీవీఎస్ అని చెప్పి రాసింది చాలా మటుకు. దాని చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అంతా ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. ఇక్కడ పెద్ద ఎంట్రన్స్, వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. భలే ఉంది. ఒక్కసారి సైడ్ కాపీ ఒక చిన్న క్లిప్ తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జస్ట్ ఒక ఫోటో తీద్దాం. టీవీఎస్ చాలా పెద్ద యూనిట్. ఇది ఒక 5-6 కిలోమీటర్ల ముందు నుంచి కనిపిస్తూనే ఉంది నాకు ఇది. నాకు ఇంతకుముందు వెల్కమ్ టు హోసూర్ మున్సిపల్ అని చెప్పి వచ్చింది ఒక బోర్డు, కానీ హోసూర్ నాకు టచ్ కాలేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా పోతుంటే ఈ హోసూర్ కూడా కంప్లీట్ బైపాస్ చేసుకొని బయట నుంచి బయటకే వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నేను ఒక 83 కిలోమీటర్సే వెళ్ళాలి. లంచ్ చేయలేదు, 2 దాటిపోయింది టైము. తమిళనాడులో మనకి ఇప్పుడు తమిళ్ స్టైల్ లంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. దట్టు ఒక ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ తినాలి అని అనిపిస్తుంది. పొద్దున ఆల్రెడీ బెంగళూరు సిటీలో ఒక సౌత్ కాంబో అని చెప్పి తీసుకున్నాను నేను. సౌత్ కాంబో అని చెప్పి తీసుకుంటే దాంట్లో ఒక పెద్ద వడ, ఒక పెద్ద ఇడ్లీ సింగిల్ అండ్ దాంతోపాటు ఒక ఉప్మా అండ్ నెక్స్ట్ ఒక కేసరి ఇచ్చారు. సో కేసరి చాలా బాగుండాలి, మొత్తము ఏది వదలకుండా అన్నీ తినేసా. అండ్ ఆల్సో ఒక గులాబ్ జామ్ ఒకటి ఉండే, నిన్న నైట్ తీసుకున్న పార్సల్ తాలూకు గులాబ్ జామ్ ఒకటి మిగిలితే ఆ గులాబ్ జామ్ కూడా తినేసా. కడుపు ఫుల్ ఉంది, పెద్దగా ఆకలేం వేయట్లేదు. మేబీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత అప్పుడు ఎక్కడన్నా లంచ్ చేస్తా 3 o'clockకి. నేను కర్ణాటకకి ఎన్నిసార్లు వచ్చాను, కర్ణాటక అంతా తిరుగుతాను. కర్ణాటకలో అసలు ఆల్మోస్ట్ కర్ణాటక ప్రతి సిటీ తిరిగేశాను నేను, అంటే చిన్న చిన్న ఊర్లతో సహా. ఎక్కువ మటుకు మ్యాక్సిమం టోటల్ కర్ణాటక అంతా కవర్ చేశా. తమిళనాడు లాంగ్ బ్యాక్ ఏదైతే 6 years బ్యాక్ నేను హారిక విహాన ముగ్గురం వచ్చాము. అప్పుడు మెయిన్ తమిళనాడులో ఉండే మెయిన్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాం. అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదు, బట్ అన్ని టెంపుల్స్, అసలు తమిళనాడు అంటేనే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అట్లాంటిది ఎన్ని టెంపుల్స్ కవర్ చేసామో మేము ఆ ట్రిప్లో. టాప్ మోస్ట్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. కానీ ఒక డిఫరెన్స్ ఏమొస్తుందంటే తమిళనాడుకి కర్ణాటకకి, కన్నడ మాట్లాడేటప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని, ఆల్మోస్ట్ అర్థమవుతుంది కొన్ని వర్డ్స్ తప్ప. అదే తమిళ్ అయితే మనకు అర్థమవుతుంది అండ్ నాకు అర్థమవుతుంది అండ్ ఇంకా మాట్లాడగలుగుతా కూడా. సమ్వాట్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు తమిళ్ మాట్లాడే. ఎందుకంటే తమిళనాడుకి వస్తే ఇక్కడ హిందీ ఇంగ్లీష్ తక్కువ మాట్లాడతారు. అదే బెంగళూరు అండ్ చుట్టుపక్కల అక్కడంతా కూడా హిందీ ఇంగ్లీష్ కూడా మేనేజ్ అవుతుంది. ఇక్కడ కంపల్సరీ తమిళ్ మాట్లాడతారు అండ్ తమిళ్ మనం మాట్లాడి మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం తమిళ్ సినిమాలు ఎక్కువ చూస్తాం కాబట్టి. అండ్ తమిళ్ సాంగ్స్ కూడా నేను బాగా వింటాను. నేను అంటే ఇప్పుడు అనిరుద్ధ్ వచ్చాడని కాదు, అంతకుముందు ఏఆర్ రెహమాన్ టైం నుంచి కూడా తమిళ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు కన్నడ సాంగ్స్ కూడా వింటున్నాను, మలయాళం సాంగ్స్ కూడా బాగానే వింటున్నాను. రైడింగ్ జాకెట్ లేకుండా ఇట్లా శాడ్లింగ్ చేస్తే చిన్న చిన్న పురుగులు లేకపోతే రాళ్ళు వచ్చి తగిలినప్పుడు గట్టిగా తగులుతాయి. రెండోది గాలంతా ఇట్లా నెట్టేస్తున్నట్లు
ఏదో గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. అదే రైడింగ్ జాకెట్ వేసుకొని ఇట్లా శాడ్లింగ్ చేసి నిలబడితే ఇట్లా ఏమనిపించదు. దానికి ఉన్న ఆర్మర్స్, ప్రొటెక్టర్స్ స్ట్రాంగ్ ఉంటాయి, ఇట్లా గాలి కూడా తగలనియదు. నేను ఈరోజు బెంగళూరులో తిరుగుతూ ఉన్నాను కదా, చాలా ప్లేసెస్కి వెళ్ళాను పొద్దున్నే అని రైడింగ్ జాకెట్ వేసుకోలేదు. సిటీ దాటినాక వేసుకుందామని. క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది సిటీ దాటిన తర్వాత, తమిళనాడులోకి వచ్చిన తర్వాత. నిన్నంతా వర్షం పడుతుండే అక్కడ బెంగళూరులో ఈవినింగ్ అంతా. ఈరోజు కూడా వర్షం పడితే బాగుండు అని అనిపించింది నాకు, ఎందుకంటే కొద్దిగా వేడి 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 అనిపిస్తుంది. బైక్ మీద వెళ్తే ఆటోమేటిక్గా వేడి అనిపిస్తూనే ఉంటుంది. లంచ్కి ఆగినప్పుడు ఇలా రైడింగ్ జాకెట్ వేసేసుకుంటా. రోడ్డు బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా గుంతలు ఉంది, సింగిల్ రోడ్. సడన్గా చిన్న సైజు ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినట్లు అనిపిస్తుంది. రైట్, ఫారెస్ట్ ఏరియానే. ఈవెన్ మ్యాప్లో కూడా ఇదంతా గ్రీన్గా కనిపిస్తుంది. సూపర్ ఉన్నాయి కదా రోడ్లు, అన్ఎక్స్పెక్టెడ్. నేను హోగనక్కల దాకా నార్మల్ రోడ్సే, ఊర్లు ఉంటాయేమో, పల్లెటూర్లు అట్లా అనుకున్నా, కానీ మధ్యలో ఇట్లా ఫారెస్ట్ వచ్చేది అనుకోలేదు. నేనున్న ఈ లొకేషన్ ఇప్పుడు కావూరి వైల్డ్ లైఫ్ అంటే ఇది సూపర్ ఉంది. అంటే మిడిల్లో ఆ గ్యాప్లో ఫుల్ గ్రీనరీ ఉంది, చెట్లు మొత్తం కలిసిపోయినాయి పైన, కిందంతా వాటరు, చిన్న బ్రిడ్జు, అక్కడక్కడ కోతులు కూర్చొని ఉన్నాయి. చూడ్డానికి అయితే మస్తు అనిపించింది. అక్కడ రోడ్డు చాలా ఖతర్నాక్ ఉంది. పాపం వాళ్ళ వెహికల్ ఎక్కలేకపోతుంది విత్ ఫ్యామిలీ. వస్తుంది శ్రీశైలంలో కర్వ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. డోంట్ స్టాప్ వెహికల్ ఇన్సైడ్ ద ఫారెస్ట్. నియర్ అబౌట్ 30 కిలోమీటర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ రైడ్. ఎందుకంటే ఒక్క స్ట్రైట్ రోడ్ లేదు అసలు. ఇట్లా బండి ఇటోంచి ఇటోంచి బాబా నాన్ స్టాప్ బెండింగ్స్ ఉన్నాయి. ఖతర్నాక్ బెండింగ్స్ కూడా ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉన్నాను ఇప్పుడైతే. చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలే కనిపిస్తున్నాయి. మధ్యలో ఇట్లాంటి వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటర్ లేవు. ఇక్కడ వాటర్ లేకపోతే ఇంకా డౌట్ వస్తుంది మనకి. మన హోగనక్కల్ వాటర్ ఫాల్స్లో నాకు చుక్కలే అని అనిపిస్తుంది. తమిళనాడులో ఒక మంచి పల్లెటూరులో అయితే ఉన్నా. ఒక 1 డే ఇట్లాంటి ఊర్లలో స్పెండ్ చేయాలి ఎప్పుడైనా. బాగుంది ఊరు. బాగుంది అంటే కొండలు, గుట్టలు అవన్నీ ఉన్నాయి ఊరికి అటు ఇటు. కొండల మధ్యలో ఉన్న ఏ ఊరైనా కూడా బాగుంటుంది. వైల్డ్ లైఫ్. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. మధ్యలో కొద్దిగా ఒక ఊరికి గ్యాప్ వచ్చింది అంతే. ఈసారి ఇంకా ఆల్రెడీ దాటేసి వచ్చిన ఫారెస్ట్ కంటే పెద్ద ఫారెస్ట్ అనుకుంటుంది. 3 దాటిపోయింది, ఫుడ్ తినలేదు. ఓ అమ్మో, రోడ్డు చాలా ఖతర్నాక్ కనిపిస్తుంది రే బాబోయ్. ఓహో ఉంది పో నాకు ఇప్పుడు. మజా. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ చూపిస్తుంది. 51 మినిట్స్ సారీ. చలో కొంచెంసేపు దంచుదాం. అసలు ఇక్కడ కెమెరా పెట్టుకోవాలనుకున్నాను, మనం నాన్ స్టాప్ రావడం వల్ల కెమెరా పెట్టుకోలేదు అక్కడ. ఓహో ఎట్లుంది రోడ్డు, బాగుంది కదా. ఇక్కడిక్కడ ఎన్ని మలుపులు ఉన్నాయి. స్ట్రైట్ రోడ్ లేదు అసలు. లెఫ్ట్ రైట్. టైం ల్యాప్స్ తీస్తే బాగానే వచ్చేదేమో. పని చేద్దాం ఇక్కడ కొంచెంసేపు. వద్దులే టైం ల్యాప్స్ ఏం చేద్దామంటే రేపు రిటర్న్ వచ్చేటప్పుడు టైం ల్యాప్స్ తీస్తాను. ఇప్పుడు ఎందుకంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే నాకు హోగనక్కల్ వాటర్ ఫాల్స్లో ఒకవేళ మనము నైట్ క్యాంపింగ్ వేసుకుంటే ఛార్జింగ్ ఉండదు. నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కానీ సరిపోతుందో లేదో తెలీదు. కాబట్టి బెటర్ మనము టైం ల్యాప్స్ రేపు అట్లా తీసుకుందాం రిటర్న్లో. వావ్ సూపర్ ఉంది ఇక్కడైతే, పర్టికులర్ ఈ లొకేషన్లో. ఇంత పెద్ద ఫారెస్ట్లో ఎక్కడ కూడా ఇట్లా ఎలిఫెంట్ క్రాసింగ్స్ అని, తర్వాత ఏమంటారు టైగర్ క్రాసింగ్ అని అట్లా ఏది లేవు, రాసిలేవు ఎక్కడ కూడా.
మేబీ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఎక్కువ లేవు అనుకుంటా, ఎందుకంటే ఆవులు బర్రెలు అయితే నాకు చాలా కనిపించినాయి రోడ్ ఎమ్మటి. ఉంది ఉంది ఎలిఫెంట్ జోన్ అంటే ఇది. ఒక్క ఎలిఫెంట్ కన్నా కనిపిస్తుందా అనుకుంటున్నా, అంత లోపల ఎలిఫెంట్ జోన్ అని కనిపించింది నాకు బోర్డు. ఇక్కడ నుంచి అంత పైకి ఎక్కడం ఇప్పుడు. నేను ఇంతకుముందు చాలాసేపు డౌన్ 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 డౌన్లో వచ్చాను, ఇప్పుడు అప్ అప్. నేను జస్ట్ హోగనకల్ వాటర్ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇంత కవర్ రోడ్స్. ఒక చిన్న షాప్ ఉంది, షాప్లో ఏదైనా కూల్ డ్రింక్ ఉన్నది ఆగిపోదాం. 2 బనానాస్, ఒక 10 రూపీస్ గుడ్ డే ప్యాకెట్, ఒక స్లైస్. లంచ్ అయిపోయింది, ఇప్పుడే ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టాను, ఇక్కడ తీసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక 40 మినిట్స్ ఉంది, 25 కిలోమీటర్స్. స్టోరీ అప్లోడ్ చాలా స్లో అవుతుంది, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉన్నా. ఇది అప్లోడ్ అయితే మూవ్ అవుదామని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది అప్లోడ్ కాలేదనుకో అది అట్లనే పెండింగ్లో ఉండిపోతుంది ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత. రైట్, అప్లోడ్ అయిపోయింది. కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఇప్పుడు దాకా మనము జర్నీ చేసిందంతా కూడా ఇదే, కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ సెంచరీ. లొకేషన్ చాలా బాగుంది, అండ్ ఇప్పుడు దాకా రైడ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వచ్చిన రూట్లో ఎక్కువ మటుకు అంతా కూడా ఘాట్ రోడ్లోనే వచ్చాను నేను మోస్ట్ ఆఫ్ ది జర్నీ. నేను ఒక 2 అవర్స్లో వచ్చేయచ్చేమో అనుకున్నా డిస్టెన్స్ని చూసి, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది 2 అవర్స్లో రాలేము. అట్లీస్ట్ దగ్గర దగ్గర 3 అవర్స్ పట్టినట్లుంది నాకు బయలుదేరిన దగ్గర నుంచి. ఎందుకంటే రోడ్లు ఇట్లా ఘాట్ రోడ్లు ఎక్కువ ఉన్నాయి, సో టాప్ గేర్లో ఎక్కువ పోలేకపోతున్నాం. మెయిన్ ఏంటంటే చిన్న రోడ్లు ఇవి. బాబా వా, అక్కడ కరెక్ట్గా అన్ని కొండల మధ్యలో పెద్ద వాటర్ బాడీ ఉంది. నాకు తెలిసి అదే కావేరీ నది అయింటుంది, హోగనకల్ వాటర్ ఫాల్స్కి సంబంధించింది అయిండొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 11 కిలోమీటర్స్ నా జర్నీ ఉంది, 19 మినిట్స్ చూపిస్తుంది. ఈ 11 కిలోమీటర్స్ కూడా అంతా ఘాట్ రోడే. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోటింగ్ ఉంది ఇక్కడ. ఆఫీస్ ఆఫ్ ది జూనియర్ ఇంజనీర్, కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ సెంచరీ. లోపలేదో ఉంది, కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇది మనం వెళ్తున్న రోడ్డు. రైట్ సైడ్ అంతా కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా కాక్షన్ ఇట్లా క్రొకడైల్స్ ఉన్నాయని చెప్పి కాషన్ బోర్డ్స్ పెట్టారు, కానీ అటు నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రతి చోట నుంచి ఇట్లా ఇట్లా నడకదారులు ఉన్నాయి ఇక్కడ. నేను చాలాసేపటి నుంచి దీని పక్క నుంచే వెళ్తున్నా, ఈ కావేరీ పక్క నుంచే, కానీ అప్పటి నుంచి నాకు ఇట్లా చూపించడానికి ఎక్కడ కనిపించలేదు, అందుకనించే చూపించలేదు. ఇప్పుడు కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ కెమెరా ఆన్ చేశా. బాగుంది డ్రైవ్ అయితే, చాలా నచ్చింది నాకైతే. అంటే బెంగళూరు నుంచి ఒక 2-3 అవర్స్లో అట్లా డ్రైవ్ చేసి మళ్ళీ వెనక్కి సాయంత్రం కల్లా వచ్చేయాలి అనుకుంటే ఇది చాలా బ్యూటిఫుల్ డ్రైవ్ ఇది. నో డ్రైవింగ్, నో స్విమ్మింగ్. ఇక్కడ అన్ని దారులు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. సరే, మనం ఇప్పుడు ఇక్కడ అన్ని లోపలికి వెళ్ళి ఇక్కడ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ డైరెక్ట్గా హోగనకల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకెంత 5 కిలోమీటర్సే ఉంది నాకు తెలిసి. 5 కిలోమీటర్స్ కూడా కంటిన్యూషన్గా ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటా. సో బ్యూటీ. చాలా క్రొకడైల్స్ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ సుడిగుండాలు కూడా ఉన్నాయంట.
చాలా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. మేబీ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగే ఉండొచ్చు, లేకపోతే అన్ని ఎందుకు పెడతారు బోర్డులు అక్కడ. వావ్ 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 సూపర్ ఉన్నాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. వాటర్ అయితే అక్కడ 2 నంది బొమ్మలు ఉన్నాయి. నేను అవి చూసి ఏంటబ్బా చిన్న చిన్న ఏవో కూర్చున్నాయి అక్కడ అనుకున్నా. స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. తెలియ ఎంత క్రొకడైలు ఉన్నా ఎంత ఏదున్నా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. కామనే అదంతా. డుమ్కీలు కొడుతున్నారు వాటర్లో. భలే ఉంది లొకేషన్. కానీ చాలా బోర్డులు ఉన్నాయి. రెడ్ కలర్ బోర్డ్స్ అన్నీ అవే. తెలుగులో కూడా రాసి పెట్టారు, తెలుగులో కన్నడలో. ఇల్లు సబ్కో నైలేరే. ఇప్పుడు నేనున్న ఊరి పేరు ఊఠమలై. హోగోనక్కల్ ఇంకా 1.92 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఈ ఏరియా అంతా చాలా బిజీగా ఉంది అసలు. వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, ఈ టూరిస్టులు ఏంటి, ఇన్ని టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. ఇంకా 3 కిలోమీటర్ డిస్టెన్స్, ఇంకా 3 మినిట్స్. పెద్ద పార్కింగ్, ఫుల్ పబ్లిక్. ఏదో జాతర జరుగుతుందా లేకపోతే ఈ ఊర్లో, లేకపోతే వీళ్ళందరూ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలామంది లేడీస్ ఫ్యామిలీస్ జాతరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఆల్ జాతర బ్యాచ్, వాటర్ ఫాల్స్ బ్యాచ్ లాగా ఏం కనిపించలేదు ఎవరు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వచ్చాడు హోటల్స్ ఉన్నాయి. ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ 500 మీటర్స్. హోటల్ తమిళనాడు 100 మీటర్స్. ధరంపురి ఇటు వెళ్తే మళ్ళీ హోసూర్ వచ్చింది. హోసూర్, కృష్ణగిరి. ఓకే, నేను ఇటు రాకుండా ఇదంతా తిరిగి ఇటు వచ్చా అనమాట. వద్దు వెహికల్ పార్కింగ్ హోగోనక్కల్. బా చాలా హ్యాపెనింగ్ ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కోర్స్ అప్పుడు కంప్లీట్ లాక్డౌన్ ఉండాలి, ఇప్పుడు ఏం లేదు. లాక్డౌన్ కాదే, 6 years బ్యాక్. మేబీ అప్పుడు టూరిజం అంత డెవలప్మెంట్ లేకుండే అనుకుంటా. ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయి నాకు. ఫిష్ ఫ్రై తినాల్సిందే అయితే. హోటల్ తమిళనాడు ఏసీ రూమ్స్. నేను ఒక కార్నర్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ నుంచి రోడ్ అయితే లేదు, ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్లో మాత్రం నేను వెళ్ళలేను కాబట్టి రిటర్న్ తిప్పేసి అప్పుడు కొద్దిగా డీటెయిల్ తీసుకొని ఈరోజు నైట్ ఇక్కడే ఎక్కడన్నా స్టే చేసి ఇలాంటి ప్లేస్లో ఎక్కడన్నా క్యాంపింగ్ టెంట్ వేసుకొని పడుకొని రేపు పొద్దున అప్పుడు బోటింగ్ కానీ ఏదైనా చేద్దామని నాకు అనిపిస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ టూరిజం బిల్డింగ్ ఇది. సో 2000 రూపీస్ ఫర్ డబుల్ బెడ్రూమ్, 1200 రూపీస్ డబుల్ బెడ్రూమ్ నాన్ ఏసీ. బట్ థింగ్ ఏంటంటే నాకు వీళ్ళు రూమీ అని అన్నారు. ఓన్లీ బికాజ్ నేను సింగిల్గా వచ్చినందుకు ఇయరంట. సో ఎనీ సింగిల్ పర్సన్కి రూము ఎలో లేదంట. ఓన్లీ 2 లేదంటే ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగ్లో నేను రూమ్ తీసుకున్నాను. మనకి అక్కడ రోడ్డు పైన ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఒక 2000 ఆ రేంజ్లో కొట్టుకున్నారు. నేను ఏం చేశానంటే లోపలికి వచ్చేసాను. డైరెక్ట్ లోపలికి వచ్చి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఒక 1200లో దొరికింది విత్ ఏసీ రూమ్. నేను అక్కడే మెయిన్ రోడ్ పైన తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ చాలామంది ఇట్లా ఎంటబడుతున్నారు రాగానే. వాళ్ళని చూసి కొద్దిగా విధంగా పారిపోయి లోపలికి వచ్చా. మంచిదే.